ధ్వని సిలువ ధ్వని వినువారి హృదయాలలో విజయ ధ్వని. యేసుని మాటలలో విలువను ఎరిగినచో, యేసుని మాటలలో విలువను ఎరిగినచో నీ బ్రతుకంతా మేలే మేలుగా, నీ బ్రతుకంతా మేలే మేలుగా. యేసయ్యా నా యేసయ్యా, నా ధ్యానం నా ప్రాణం నీవేనయ్యా. యేసయ్యా నా యేసయ్యా, నా ధ్యానం నా ప్రాణం నీవేనయ్యా. మారాను పోలిన నా బ్రతుకును మధురాతి మధురముగా మార్చిన దేవుడవు. మారాను పోలిన నా బ్రతుకును మధురాతి మధురముగా మార్చిన దేవుడవు. మరువను నీ మేలులను మనసార స్తుతింతు, మరువను నీ మేలులను మనసార స్తుతింతు. చింతేల నా సొంతం నీవైయున్నా, తోడుగా నీవున్నా. చింతేల నా సొంతం నీవైయున్నా, తోడుగా నీవున్నా. యేసయ్యా నా యేసయ్యా, నా ధ్యానం నా ప్రాణం నీవేనయ్యా. యేసయ్యా మోడైన నా బ్రతుకు మరిచి గురువేయా, నీ దయతో నా కుదురు తడిపినావయ్యా. మోడైన నా బ్రతుకు మరిచి గురువేయా, నీ దయతో నా కుదురు తడిపినావయ్యా. దయగల నీ మాటలను దీనునిపై కురిపిల్చి, దయగల నీ మాటలను దీనునిపై కురిపిల్చి, దీనునిగా నన్ను మార్చిన దయామయుడవు కృపామయుడవు. దీనునిగా నన్ను మార్చిన దయామయుడవు కృపామయుడవు. యేసయ్యా నా యేసయ్యా, నా ధ్యానం నా ప్రాణం నీవేనయ్యా. యేసయ్యా
నా పాప శాపములు నీ వీపున మోపై బంగారు ఆకారం బలిగా మారేగా. నా పాప శాపములు నీ వీపున మోపై బంగారు ఆకారం బలిగా మారేగా. నీ రక్తం నా పాపం నిలువెల్ల కడిగనే. నీ రక్తం నా పాపం నిలువెల్ల కడిగనే. నీ ఉండు స్థలమందు స్థలమిచ్చితివి నిత్యము నేనుండా. నీ ఉండు స్థలమందు స్థలమిచ్చితివి నిత్యము నేనుండా. యేసయ్యా నా యేసయ్యా, నా ధ్యానం నా ప్రాణం నీవేనయ్యా. యేసయ్యా నా యేసయ్యా, నా ధ్యానం నా ప్రాణం నీవేనయ్యా. ఆ పాట ఒక చరిత్ర ఉంది. మచిలీపట్నం వచ్చిన తర్వాత మొదటిగా రాసిన పాట అదే. ప్రైజ్ ద లార్డ్. ప్రతిదానికి ఒక హిస్టరీ బ్యాక్గ్రౌండ్. ఇక ఆ పాట రాసి వినిపిస్తే ఏడేపల్లిలో ఊరికే సరదాగా చెబుతాయి అనుకోవద్దు. మన చంద్ర గారు అన్నారు, ఏం పాట అది అన్నారు. అన్నందుకు ఆ పాట మూలన పెట్టేశాను. ఒక్క మాట చాలా కాలం బయటకు తీల. పాట బాగానే ఉంది కదా, క్రైస్తవులకు బాగా ఉపయోగపడుద్ది కదా అని తెలిసన్నాడో తెలియకన్నాడో అనుకుని మళ్ళీ బైపాస్ రోడ్డుకి వచ్చేదాకా ఆ పాటను బయట పెట్టలే. బైపాస్ రోడ్లో 87లో మనం మీటింగ్ పెట్టాం. ప్రప్రథంగా పాటల పుస్తకం ప్రింట్ చేశాం. అప్పుడు మరికొన్ని పాటలు పరలోకం నాదే అయ్యే కొంచెం చేరిని. అప్పుడు పీటర్ సింగ్ గారు వచ్చారు విజయవాడ నుండి. ఎవరో తెల్లవారుజామున ఆ పాట ఆయనకి వినిపించాను. ఇలా రాశాను, ఇలా మరి ఎలా ఉంటుంది ఏంటంటే ఆయన చాలా పాటలు రాశాడు. ఆయన కూడా మంచి సింగర్, రికార్డుని ప్లే చేసేవాడు. ఆయన అన్నాడు, బ్రహ్మాండంగా ఉంది పాట, అంతకంటే కావాల్సిందే ఉంది. నువ్వు వెంటనే మన వాళ్ళకి నేర్పించి దాన్ని లైన్లో పెట్టు అన్నాడు. సరే అలానే ఇలా అన్నారని నేను చెప్పలేదు, కానీ ఆ మాట కొంచెం ధైర్యపరిచింది. అప్పుడు దాని లైన్లో పెట్టాం. వెంటనే పుస్తకంలో ప్రింట్ చేసాం. మన వాళ్ళకి రాణమ్మ గారికి, తాయారమ్మ గారికి, ప్రభుకుమారి, కౌతురు అక్క వీళ్ళందరికీ నేర్పించాం. అక్కడ సభల్లో పాడాం. పాట బాగా హిట్ అయ్యి ఎక్కడ దాకా వెళ్ళిందంటే మద్రాసు దాకా వెళ్ళింది. సుప్రసిద్ధ గాయని జిక్కి గారితో ఆ పాట పాడించాం. ఈ పాట ఆమె నేర్పటానికి వెళితే నేను ఏడుస్తూ పాడాలా నవ్వుతూ పాడాలన్నారు ఆవిడ. ఎవరు? జిక్కి గారు. ఎదురుగా కూర్చొని మహాతల్లి. ఆవిడ చూస్తే నాకేమో కొంచెం భయం వేసి, నాకు స్టేజ్ ఫియర్ లేదండి. ఆవిడ ఇక్కడ ఈ లోపల చెప్పకుండానే ఆ తపలిస్టు బ్రాహ్మణు గుంటూరు ఆయన వచ్చాడు. ఆయన క్రైస్తవుడు, కష్టాలు కలిగిన నవ్వుతూనే ఉంటాడు, అలా పాడండి అన్నాడు ఆయన. దెబ్బకు చెప్పేశాడు, క్రైస్తవుడు కష్టాలు కలిగిన నవ్వుతూనే ఉంటాడు, భయపడడు అని బ్రాహ్మణ్. మాట తీసుకుంది. వాళ్ళ అబ్బాయిని పిలిపించింది, టేప్ రికార్డు తెప్పించారు. మాతో పాటలన్నీ రికార్డింగ్ చేయించుకున్నారు. అదొక ధన్యత. ఎన్నో వేల పాటలు పాడిన జిక్కి గారు అప్పుడు ట్రాక్లో నా ద్వారా నాతో పాడించారు స్టూడియోలో.
ఇక అప్పుడు నా స్వరం మీద ఆమె వారం రోజులు ప్రాక్టీస్ చేశారు. ఆమె కోసం మళ్ళా స్టూడియో బుక్ చేయాల్సి వచ్చింది సెకండ్ టైం. మహాతల్లి బ్రహ్మాండంగా ఎన్నిసార్లు ఉంటారు, బ్రహ్మాండంగా ప్రాక్టీస్ చేశారు. మనం నేర్పిన దానికంటే బాగా పాడారు. మెళకువలు వాళ్ళకు బాగా తెలుసు. ఇక నేను మొదటగా వినిపించింది ఈ పాట అయితే క్యాసెట్లో చివరిగా పెట్టారు దాన్ని. అంటే చివరి వరకు పాటలు వినాలి అని. సూపర్ హిట్ అయింది ఆ క్యాసెట్. మరి ఇప్పుడు అది టీ సిరీస్ వాళ్ళు దాన్ని కొన్నారు. ఆ దాసబాబు గారు వాళ్ళకి అమ్మాడు మనకు చెప్పకుండానే. ఇక అమ్ముకున్నాడు కాబట్టి వాళ్ళ పర్మిషన్తో మనం వేయాలి. మామూలుగా పాడుకోవచ్చు, వేయచ్చు, కానీ మనం కమర్షియల్గా చేయకూడదు. అందుకే ఆ పాటలు వస్తే అప్పుడప్పుడు నిర్మల్ కుమారి చెల్లెమ్మ శోధన బాధలక పాట బొమ్మ కనపడదు కానీ సౌండ్ రాదు. వాళ్ళు నొక్కేస్తున్నారు, వాళ్ళు కొన్నారు కదా. అలాగే మన రమ్య చెల్లెమ్మతో పాట చేయించాం, ఇంకా స్వరలతో పాట చేయించాం. మేము కొనుక్కున్నాం, మా ఇష్టం. సూపర్ హిట్ సాంగ్స్. సరిగా ఆపేస్తున్నాం. చాలా మంచిదండి. చాలా చోట్ల పాట పాడుతున్నారు. చాలా భావపూరితమైన పాట, మంచిది. మనం చదువుకున్న 91వ కీర్తనలో నుండి చాలా మంచి కీర్తన. చాలా విషయాలు దీంట్లో ఉన్నాయి. క్లుప్తంగా కొన్ని విషయాలు చెప్పుకొని, ప్రస్తుత పరిస్థితులలో అందరూ బైబిల్ టచ్ చేస్తున్నారు. బైబిల్ తెలియని వాడు కూడా బైబిల్ చెబుతున్నాడు. బైబిల్ చదవని వాళ్ళు బైబిల్ చదువుతున్నారు. ఇది ఒక విప్లవం. దేవునికి స్తోత్రం. మరి సేవకునిగా నేను చాలా సంతోషిస్తున్నాను. ఈ రీతిగానైనా పౌలు గారు చెప్పాడుగా, కక్ష చేతనే కానీ మిష చేతనే కానీ సువార్త ప్రకటింపబడాలి. మేము కూడా కొంచెం ధైర్యంగా బైబిల్ నుంచి మాట్లాడుతున్నాం అని కొన్ని విషయాలు చెప్పడానికి అవకాశం కలిగింది. దేవునికి మహిమ. మరి దాని మీద కూడా కొన్ని విషయాలు మన వాళ్ళు అన్నారు, ప్రస్తుత పరిస్థితుల్లో మీరు ఇస్తున్న క్లుప్త సందేశాలు చాలా బాగుంటున్నాయి, మేము బలపడుతున్నాం, చాలా సంతోషంగా ఉన్నాయి అని చెబుతున్నారు. తెలియాలి, క్రైస్తవులు కూడా తెలియని విషయాలు కొన్ని ఉన్నాయి. అందుకని మీకు మరి ఇప్పుడు యుద్ధం గురించి చెప్పాను, రెండు దేవాలయం గురించి చెప్పాను. మొన్న అయితే యేసు క్రీస్తు ఎంత గొప్పవారు అనే మాటలు ఎంత గొప్పవో చెప్పాను. నేను చెప్పాడని నాకు గుర్తున్నా. ఈరోజు ఇంకొక విషయాన్ని మేము ముందు ఉంచుతాను. ఇది అయిన తర్వాత దేవునికి స్తోత్రం. మంచిది. ఈ కీర్తనలో చాలా విషయాలు ఉన్నాయి. చిన్న ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీ నామమునకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఇంతవరకు మీరు పాటలలో తోడుగా ఉన్నందుకు స్తోత్రాలు. చక్కని స్వరాలు మీరిచ్చారు. బిడ్డలు చక్కగా, ఆత్మీయ బిడ్డలు సహోదరీలు చక్కగా పాడారు. మరి మగాళ్ళు కూడా పాడుతున్నారు. ఇటు మరి ఈరోజు సత్యం ఈ పాటను బాగా ప్రాక్టీస్ చేసి వినిపించటం చాలా సంతోషంగా ఉంది. ఇంకా పాడాలి, ముందుకు రావాలి. అలాంటి కృప దయచేయండి. ఆర్కెస్ట్రా సహకారం అందించిన వారిని బట్టి కూడా స్తోత్రాలు. మీరే వారికి తగిన ఓర్పును నేర్పును తండ్రి, మీరే వారికి ఆ శక్తిని దయచేయండి. తిరిగి మళ్ళా మా ప్రభు వాక్య ధ్యానంలోనికి వెళుతూ ఉండగా మీరే మీ దాసుని ద్వారా బిడ్డలతో మాట్లాడమని కృప చూపమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. నిన్న పెళ్లిలో అందించిన వర్తమానానికి అద్భుతమైన స్పందన వచ్చింది. స్టేజ్ మీద ఉన్న పాస్టర్లు అత్యానంద భరితులయ్యారు. ఇక పుట్టోలు దిగటం,
దేవునికి మహిమ. వరం, మన గొప్పతనం కాదు. సమయోచితంగా బోధించటం దేవుడిచ్చిన వరం అని అర్థం చేసుకుంటే చాలు, పొగడక్కర్లా. మహిమ ఎవరికి రావాలి? దేవునికి రావాలి. సరే, మంచిది. జనరల్గా నేను కీర్తనల గ్రంథము యొక్క చరిత్ర చదివాను. ఎప్పుడో నేను అక్కడ బైబిల్ క్లాసులో ఉండగానే 90 నుండి 99 వరకు మోషే కీర్తనలు అంటారు అని అక్కడ ఆ కీర్తనల గ్రంథములు ఎవరు రాశారనే దాని దగ్గర రాశారు. ఇక 100వ కీర్తన దగ్గర పేరు లేదు, కానీ మరి 100వ కీర్తన దావీదు కీర్తనే అంటారు. సరే, ఒకవేళ మంచిది, మోషే రాశాడు అనుకోవచ్చు. చాలా చక్కటి కీర్తన. మోషే గొప్ప విద్యావంతుడు. 16 వచనాలు, ప్రతి వచనము ఒక బలమైనది. కీర్తన ఈ రీతిగా ప్రారంభమైంది. మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొనున్న దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. ఇక్కడే సరిపోద్దాం మనకి. చాలా చక్కటి మాట. చాలా విషయాలు ఉన్నాయి, మనం ఎప్పుడు చెప్పుకుంటూనే ఉంటాము. మంచిదే. ఇక్కడ మనం కొంచెం ప్రస్తుత పరిస్థితుల్లో, నిన్న భీమవరంలో అంతమంది అలా చుట్టేయటానికి కారణం ఏంటంటే టీవీ పరిచయం. మేము చూస్తున్నాం. అది వాళ్ళ సంతోషాన్ని వ్యక్తం చేశారు. కాబట్టి ఇప్పుడు మనం విన్నదే మళ్ళీ టీవీకి ఇస్తాం, నిరీక్షణకు, లోకల్గా ప్రవచన ఛానల్కి బిల్లు ఎడిట్ చేసి వాళ్ళకి ఇస్తాడు. ఇక్కడ మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. 2 పదాలు ఉపయోగించాడు. ఒకటి మహోన్నతుడు, రెండవది ఏ మాటలో చూడండి. మొదటి మాట మహోన్నతుడు, రెండవది ఈ 2 మాటల్లో ఏది ఎక్కువ ఏది తక్కువ అనేది కాదు, చాలా అద్భుతమైన మాటలు. మహోన్నతుడు అనే దానికి మనం మహా ప్లస్ ఉన్నతమైన వాడు. ఎవరిని గురించి ఉపయోగించాడు ఈ మాట ఈ కీర్తనాకారుడు అంటే, కింద చెప్పాడుగా, నేను యెహోవాను గూర్చి, చదవడం, నేను యెహోవాను గూర్చి. అది అంటే ఎవరు? కీర్తనాకారుని దృష్టిలో ఈ మహోన్నతుడంటే ఎవరు? యెహోవాయే. ప్రైజ్ ద లార్డ్. రెండవది సర్వశక్తి అంటే శక్తి గలవాడు అంటాము. వాళ్ళు అక్కడితో వదిలేస్తే ఆ శక్తి కొంతకాలం ఉండొచ్చు, కొంతకాలానికి ఉండక పోవచ్చు. ఇది మానవుని విషయంలో జరిగే ప్రక్రియ. చిన్నపిల్లవాడు అప్పుడు శక్తి ఉండదు, పెరిగే కొలది శక్తి పెరుగుతుంది. మళ్ళీ వయసు పెరిగే కొలది శక్తి తగ్గుతుంది. చిన్నప్పుడు శక్తి ఉండదు. రెండోది చెప్పండి, పెరిగే కొలది శక్తి పెరుగుతుంది, మళ్ళీ వయసు పెరిగే కొలది శక్తి. అది జ్ఞానం కూడా అంతే. ఊరికే మనకి వయసు పెరిగినా ఏం పర్వాలేదు, నేను ఇంకా ఏం చేయగలను అంటే కుదరదు, మొండితనం అవుతుంది. మాకు తెలిసిన ఒక ఆదినారాయణ గారని, ఆ రోజుల్లో MA BEd, చల్లపల్లి సాగర్ టాకీస్ సాగరయ్య గారికి అల్లుడు. మా నాన్నోళ్ళని అందరూ మంగళాపురం అందరూ తీసుకొచ్చిన మదన గారికి మామ. అంటే ఆయనకేమో అల్లుడు, ఈయనకేమో మామ. బహు అందగాడు. ఆ రోజులు MA BEd.
రిటైర్డ్ అయిపోయిన తర్వాత ఏదో రైస్ మూట వాకిట్లో పడేసి వెళ్ళారట. మరి ఆ రోజుల్లో బలంగా ఉండేవాడు, కొంచెం హైట్ తక్కువ కానీ బహు అందగాడు. ఈయన ఉన్న చోట ఉండగాడు వెళ్ళి గమ్ముకున్న బీప్ మూట లోపల తెస్తారని ట్రై చేశాడంట. ఎక్కడ దాగి ఉందో హార్ట్ అటాక్. ఎప్పుడైతే తనకు మించి ఆ వయసు ఎక్కువ మీద ఆ బీప్ మూట ఇలాంటివి చాలా లేపాను అని గమగాల్ని లోపల తీసుకొచ్చేసే ప్రయత్నం వేసాడు కానీ హార్ట్ అటాక్ వచ్చేసి. అర్థం చేసుకోండి. అంటే శక్తి ఎల్లప్పుడూ ఉండదు. ఉన్నట్లుగా ఫీల్ అయితే మనల్ని మనమే మోసం చేసుకున్న వాళ్ళం అవుతాం. ఈ మెట్లు ఎక్కుతుంటే దిగుతుండే అన్నప్పుడు పిల్లలు వచ్చి పట్టుకుంటున్నారు. ఒకసారి ఆనంద్ వస్తాడు, ఒకసారి పిల్లలు వస్తారు, మన ఈ వచ్చి దుర్గారావు వస్తాడు, ఇంకా మన రాజుగారి అబ్బాయి వస్తాడు. ఎవరో ఒకళ్ళు రెడీగా ఉంటారు ఇక్కడ. అందుకే చాలా జాగ్రత్తగా దిగా. సరే మెట్లు నాకు ఎక్కటం దిగటం అలవాటు ఉంది. టప్ మన ఎక్కేసేవాడు, టప్ మన దిగేసేవాడు. ఇప్పుడేమో పట్టుకోవాల్సి వస్తుంది. అప్పుడు నాకు కుదురుద్దా? కారణం ఒకటే, వయసు పైన పడే కొలది మన శక్తి స్టాండర్డు కాదు. చాలు, మీకు అర్థమైపోయింది. దేవుడు అలా కాదు. దేవునికి జన్మతో పని లేదు, దేవునికి వయసుతో నిమిత్తం లేదు, ఆయనకు వృద్ధాప్యం అనేది లేదు, రాదు. ఆయన అనుకున్నప్పుడు ఏ బలముందో ఆయన ఉన్నంత వరకు ఆ బలము ఉంటూనే ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. మరి యేసు ప్రభువుగా జన్మించారు, ఆయన కూడా మనిషిలాగా ఎదిగాడు. కానీ పాపం మంచి వయసులోనే సిలువలో త్యాగం కోసం వచ్చాడు, చనిపోయాడు, వెళ్ళిపోయాడు. అదొక పని. దేవుని ప్రణాళికలో అది ఒక పని. రక్తము చిందించకుండా పాప క్షమాపణ లేదు. కాబట్టి దేవుడి శరీరము ధరించి రక్తము చిందించటానికి లోకానికి యుక్తకాలం ఉన్న భక్తిహీనుల కోసం తన సమస్తమును దారబోసి చనిపోయి సమాధి చేయబడి మరణాన్ని కలిసి తిరిగి లేచి పునరుద్ధారణగా తను తాను రుజువు చేసుకొని అందరూ చూస్తూ ఉండగా పరలోకానికి వెళ్ళాడు మహానుభావుడు. మళ్ళీ ఏమన్నాడు? నేను వస్తా, మళ్ళా తిరిగి వస్తా, ఈలోపు పరిశుద్ధాత్మని ఇస్తున్నా, సువార్త చెప్పండి అని ఇంకా చాలా విషయాలు చెప్పారు, మనకు తెలుసు. ఈ రీతిగా జరిగింది. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మహోన్నతుడు, ఉన్నతమైన వాడు, సర్వశక్తి గలవాడు. చెప్పండి, ఆయన శక్తి క్షీణించేది అన్నిటిలో ఆయన శక్తి గలవాడే. ఒక మాట పలికాడు, భూమి తయారైపోయింది. ఒక మాట పలికాడు, చెప్పండి, ఆకాశం గల. ఒక మాట పలికాడు, సూర్య చంద్ర నక్షత్రాలు కలిగాయి. ఇదిలో ఆయన మనసులో అనుకుంటే సార్, అనుకున్నట్లుగా జరిగించగల శక్తి ఆయనకు ఉంది. ఇక ఆయన ఎవరు? ఆ మహోన్నతుడు ఎవరు? ఆ సర్వశక్తిమంతుడు ఎవరు అని అంటే, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొనున్న దేవుడు అంటూ నేను యెహోవాను గూర్చి ఎంత క్లారిటీ ఇచ్చాడో చూడండి. మనకు కూడా అవసరం. మహోన్నతుడు అంటే యెహోవా, సర్వశక్తిమంతుడు అంటే త్వరగా యెహోవా, దేవుడు అంటే కూడా యెహోవాయే. ఈ మూడింటికి అర్థం కింద చెప్పాడు. యెహోవా దేవుడు, దేవునికి మహిమ కలుగునుగాక. యెహోవా దేవుడు. క్రైస్తవులకి తెలుసు, ఇశ్రాయేలుకి తెలుసు. ముస్లింలు అంటే అల్లా అంటారు, అల్లా అంటారు, యెహోవా అనరు, అల్లా అంటారు. యూదులు ఇశ్రాయేల్ యెహోవా అనేది అక్కడి నుంచే వచ్చింది. దేవుడు మోషేకి బయలుపరుచుకున్నాడు ఈ పేరు.
తర్వాత క్రైస్తవులు కూడా దీనిని కోట్లాది మంది ఉపయోగిస్తున్నారు. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు మనం ఎలా చెప్పుకోవాలి? యెహోవాయే మహోన్నతుడు, యెహోవాయే సర్వశక్తి గల దేవుడు, నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. సరే, ఏంటి ఆయన వల్ల కలిగేది ఏంటి? ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొనున్నా. పైన ఉపయోగించాడు, తన చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను, అంటే ఆయనే నాకు నీడ, ఆయనే నాకు ఆశ్రయం, ఆయనే నాకు కోట. మరి కొంచెం ఎక్స్ప్లెనేషన్ కావాలి. ఇది మోషే రాసిన కీర్తన అయితే, మోషే ద్వారా ఐగుప్తు దేశమును విడుదల పొందిన తరువాత వాగ్దాన భూమిలోనికి తీసుకువెళ్ళడానికి బయలుదేరారు. ఆ 40 ఏండ్లలో చాలా భాగాలు ఉన్నాయి. అవన్నీ మేము చదువుతాం కానీ కాలేజీలో చెప్తాం. 1 సంవత్సరంలో ఎక్కడికి చేరారు, 2 సంవత్సరం ఎక్కడికి చేరారు, 3వ సంవత్సరం ఎక్కడికి చేరారు, యోర్దాను నది దగ్గరకు ఎన్ని సంవత్సరాలు పట్టింది, మోషే అంతరించిపోవటం, యెహోషువ సెలెక్ట్ చేయబడటం, దానికి ఒక లెక్క ఉంది. ఇప్పుడు అన్నీ చెప్పలేం కానీ ఒక చిన్న విషయం మీకు చెప్తాను. పురుషులను అడిగి చెప్దాం. నాకు ఎందుకు పురుషుల్నే అడగాలనిపిస్తుంది. పురుషులకు చెప్తారని నేను అనుకుంటాను. వాళ్ళు చెప్పకముందే లేడీస్ చెప్పేస్తున్నారు. ఏమండి, యేసన్న గారు ఇట్లా ఒక మహాసభలో వాళ్ళ సేవకులు ప్రశ్న వేసి, మహాపండితులారా దీనికి సమాధానం చెప్పండి అన్నాడు. ఎవరిని? ఆయనతో కలిసి పనిచేసేవారు. అంటే వాళ్ళు నవ్వేరు, ఎవరు ఏం చెప్పలేదు. ఎవరు పిలిచాడు వాళ్ళని? ఇప్పుడు నాకు నవ్వచ్చు. నాకు బాగా పరిచయమే కానీ నేను ఎక్కువగా పర్సనల్గా ఎప్పుడూ కలవలేదు. ఆయన మీటింగులోనే కలిసాం. సరే, మంచిది. ఇశ్రాయేలీలు 40 సంవత్సరాల యాత్రలో ఎన్ని చోట్ల ఆగారు, ఎన్ని చోట్ల మళ్ళా కదిలారు. సరే, కదిలిదట్ట నుంచి ఎన్ని చోట్ల ఆగారు, ఎన్ని చోట్ల ఆగారు ఇశ్రాయేలీలని 40 ఏండ్లలో నోట్ చేసుకోండి. 42 చోట్ల ఆగారు. యాత్ర ప్రయాణానికి నిర్ణయించబడిన టైం ఎంత? 40 ఏళ్ళు పట్టింది. 40 ఏళ్లలో వారు ఆగిన స్థలాలన్నీ 42. గుర్తుపెట్టుకోండి. పంటూకి ఒకటి అటు ఇటు 40 అనుకోవచ్చు. ప్రైజ్ ద లార్డ్. ఇశ్రాయేలీలు ప్రయాణం చేసిన దారిలో కాకుండా ఇప్పుడు ఇశ్రాయేలుకి ఐగుప్తుకి మధ్యలో ఉంది. పాలస్తీనా పంపకాల్లో ఈ పక్కకు వచ్చింది కానీ గాజా దిగువన ఉంటుంది. అటు వెళ్తే సముద్రం, ఇటు వస్తే ఇజ్రాయేలు, అటు వెళ్తే పెద్ద ఎడారి, అది దాటితే ఎర్ర సముద్రం, అది దాటితే ఐగుప్తు. ఆ దారి గుండా ప్రయాణం చేస్తే ఐగుప్తు నుండి ఇశ్రాయేలుకి కాలినడకన పట్టే టైం 10 రోజులు. 10 రోజులే గాడిద మీద కాలినడకన వస్తాయి. అయినా మధ్యలో పెద్ద ఎడారి ఉన్నట్లు, సర్పములు ఉన్నట్లు, తేళ్ళు ఉన్నట్లు, అది ప్రయాణం చేయటానికి వీలు కాని స్థలము అని బైబిల్లోనే ఉంది. మళ్ళా బైబిల్లో ఉందా? ఎవరైనా అది దానికి అనువైన స్థలము కాదు అని. దాని గుండా వస్తే 10 రోజులే. కానీ ఇజ్రాయేల్కి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 40 ఏండ్లు పట్టింది. కారణం, కాదేశు బర్నియా గుండా కనాన్లోకి వెళ్ళారు, సరిహద్దులకు వెళ్ళిపోయారు. వేగు చూసి రమ్మని పంపిస్తే గోత్రానికి ఒక మని చొప్పున 12 మంది వెళ్ళి చూసి వచ్చి, వాళ్ళు అక్కడ వేగు చూసింది కూడా 40 రోజులు. 40 రోజులు వేగు చూసి వచ్చి వాళ్ళల్లో 10 మంది ఏమో మన వల్ల కాదన్నారు, 2 మన వల్ల
అవుతుందన్నారు. 40 రోజులు చూసి నమ్మలేదు కాబట్టి రోజుకు 1 సంవత్సరము చొప్పున ఎన్ని సంవత్సరాలు తిప్పాడు దేవుడు వాళ్ళను? 40 ఏళ్ళు. చూసారా, ఆయనకుండే కోపం ఆయనకుంటుంది. రోజుకు 1 సంవత్సరము చొప్పున 40 ఏళ్ళు పనిష్మెంట్. ప్రపంచంలో అలాంటి యాత్ర ఏ జనాంగము చెయ్యలేదు అని సామాజిక శాస్త్రంలో రాశారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇది అంతవరకు గుర్తుపెట్టుకోండి. ప్రైజ్ ది లార్డ్. మీరు ప్రయాణం చేస్తూ ఉండగా 10 రోజులు ప్రయాణం అంతా పట్టింది, 40 ఏళ్ళు పట్టింది. 42 మజిలీలు ఆగినప్పుడల్లా గుట్టలు చనిపోవటం, ఈ సత్యవాళ్ళకు మళ్ళీ పిల్లలు పుట్టడం, ఆ పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అవ్వటం, పెద్దవాళ్ళు చచ్చిపోవటం, ఒక పక్కన పురుళ్ళు, ఒక పక్కన శ్మశానాలు పూడ్చిపెట్టడం. అబ్బో, అల్లకల్లోలం. ఇప్పుడు ఏం జరిగిందంటే, ఈ అరణ్యంలో వారు భూమిని దున్నలేదు, విత్తనాలు చల్లలేదు, పంటలు పండలేదు, కోసి కుప్పలు వేయలేదు, ఆహారం ఏది తక్కువ కాలేదు. మరి ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకు ఆహారం? ఎక్కడి నుంచి వచ్చింది? పరలోక రాజ్యములో దేవదూతలు తినే మన్నాని దేవుడు వారికి ఆహారముగా ఇచ్చి పోషించాడు. ఎక్కడ నీరు కావాలంటే అక్కడ రప్పించి వారి దప్పికను తీర్చాడు. మాంసం కావాలంటే ఎక్కడో ఉన్నాయి భూమి మీద, అక్కడికి వచ్చి పడి సచ్చేలాగా చేశాడు. గుట్లు అక్కడికి వస్తే అవి వాటిని వీళ్ళు తిన్నారు. ఎలా తిన్నారు అంటే, చేయబెడితే గొంతుకులుగా అందిందంట వాళ్ళు తిన్న మాంసం. అలా తిన్న వాళ్ళందరూ సచ్చారని ఉంది. మరి మీకు తెలుసా దాంట్లో అర్థం ఏంటి? తిన్నది అరగక ముందే మళ్ళా తింటే అంతే సంగతి. మీరు ఎవరైనా టైం పాటిస్తున్నారా భోజన విషయంలో? మా నూకాలరావు గారు పాటించేవారు. ఏందైపోయిందండి అన్నం తినొస్తారంటే అనుకున్న పాపం అలవాటును బట్టి కొంచెం బలహీనతను బట్టి టైం పాటించారు ఆయన. అది ఆయన ఇష్టం. కానీ ఇటీవల ఏం చెబుతున్నారు అంటే, టైం మెయింటెనెన్స్ కూడా కరెక్ట్ కాదు. నీకు ఎప్పుడు ఆకలిగా ఉంటుంది అప్పుడే తిను, అదే కరెక్ట్ టైం అంటున్నారు. ఏదో తినేసాం, మళ్ళీ టైం వచ్చింది, మళ్ళీ తింటే ముందు తిన్నది ఇది కలిపి ఏమవుతుంది? అజీర్తి చేస్తుంది. అది ప్రమాదానికి దారిది. ఈ విషయం తెలిసిన దగ్గర నుంచి నేనేం చేస్తున్నాను తెలుసా? ఏదైనా తిన్నామనుకో సందకాడ అన్నం మానేస్తున్నా, ఆకలి ఒంట్లో మానేస్తుంది. అంతే మనకి మెళకువ. నేను తింటానులే పడుకోండి అంట, వీళ్ళు పడుకుంటారు. ఇక నేను ఒక నిద్ర లాగేసి అప్పుడు 2 గంటలకు 3 గంటలకు లేచి కొంచెం ఆకలి అనిపిస్తే అప్పుడు తిన్న రోజులు కూడా ఉన్నాయి. పోయిన వాళ్ళు కూడా 2 గంటలకు భోంచేసాను. ఆకలి తినేసి మంచి పచ్చడి ఉంది ఇంట్లో, పండు మిరపకాయ పచ్చడి చాలా రుచిగా ఉంది. దాన్ని కొంచెం తింటున్నాం. నేను ఎక్కువ వాడుతుంటాను. నెయ్యి కొంచెం కరగేసుకుని నెయ్యి ఉంటుంది ఎప్పుడు. కొన్నా నెయ్యి కాదు, ఒరిజినల్ నెయ్యి. మన వాళ్ళు పాలు మన సువాసనలు సప్లై చేస్తున్నారు పల్లెటూరు నుండి. బోళ్ళంత నెయ్యి. దేవునికి స్తోత్రం. కొంచెం ఎడిట్ చేసుకుంటాం, పచ్చడి వేసుకుంటాం, నెయ్యి వేసుకుంటాం, కొంచెం పెరుగేసి తింటే సరిపోయాయి. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఇశ్రాయేలీలు ఎందుకు చనిపోయారా అంటే చెప్పండి. ఎందుకంట? ఎక్కడుందంట వాళ్ళు తిన్న పూరేళ్ల మాంసం? ఏం పెడితే అందిందంట అంటే ఏంటి? దాని చోట రహస్యం ఏంటి? తిన్నది అరగక ముందే మరలా తింటే ప్రమాదం, హార్ట్ అటాక్ వస్తుంది. హార్ట్ అటాక్ ఏ కారణాలు అక్కర్లా, అజీర్తి ఉంటే చాలు, గ్యాస్ ఎగేసేసి గుండెకి తన్నేసి గుండెపోయి చచ్చిపోతారు. ఇలా అయితే దేవుడు వారిని పోషించే వాళ్ళు పోషిస్తున్నాడు. చెప్పండి, చనిపోయేవాళ్ళు పుట్టేవాళ్ళు పుడుతున్నారు.
ఇది గొప్ప యాత్ర. ఏదైనా మనిషికి ఆపద వస్తే ఒక ఆశ్రయము కావాలి కదా, అందుకు చెబుతున్నా. ఒక ఆశ్రయము కావాలి. ఆశ్రయపురాలు బైబిల్లో ఉన్నాయి. మరి ఎంతవరకు గుర్తుందో, ఎవడైనా తన మీద ఎవడైనా దాడి చేస్తే ఈ వ్యక్తి ఎదురు తిరిగి దాడి చేసిన వాడిని చంపితే, అనుకోకుండా జరిగితే, చనిపోయిన వాడిని తరపు వాళ్ళు చంపిన వాడిని చంపే ప్రయత్నము చేస్తే, ఈలోపు అయ్యో పొరపాటు అయిపోయింది, కావాలని చంపలేదు, అనుకోకుండా తగలరాని చోట దెబ్బ తగిలింది అని ఏమన్నా అంటే అప్పుడు ఈ వ్యక్తి పారిపోవాలి. గుర్తుపెట్టుకోండి, చనిపోయిన వాడిని తరపు వాళ్ళు చంపిన వాడిని చంపటానికి వస్తే ఈ వ్యక్తి ఏం చేయాలి? పారిపోవాలి. ఎక్కడికి పారిపోవాలి? ఆశ్రయపురం నిర్మించారు, దాంట్లోకి వెళ్ళాలి. దాని గుమ్మములో పడినా కొంచెం యువతలు పడినా లాగి చంపేస్తారు. గుమ్మము దాటి కొంచెం అవతలకు పడితే ఇక ఆ వ్యక్తిని చంపరు. బైబిల్ తెలుసుకోండి, ఆ వ్యక్తిని చంపరు. మరి ఇప్పుడు పారిపోతున్నావు, మరి వాడిని ఎందుకు చంపా? ఇప్పుడు పారిపోతావేంటి? నీకు ఆ ముందు ఆ జాగ్రత్త ముందే నీకు ఉండాలి కదా అంటే పాపం అప్పుడు వాడు కారణం చెప్తాడు. అయ్యా, నా మీదకి వచ్చాడయ్యా, నా ఇంటి మీదకి వచ్చాడయ్యా, నన్ను చంపడానికి ట్రై చేశాడయ్యా, నా ఆత్మరక్షణ కోసం నేను ఎదురు తిరిగానయ్యా, తగలరాని చోట తగిలింది, చంపాలని నేను చంపలేదు, తప్పైపోయిందయ్యా, ఇక్కడ ఎప్పుడు మళ్ళా అలాంటి తప్పు చేయనయ్యా అని అంటే ఆ వ్యక్తిని చంపకూడదు. ఈలోపు ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్ళాలి? ఆశ్రయపురంలోకి వెళ్ళాలి. పరిగెత్తాలంతే, పరుగు 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 పరుగులు వెళ్ళిపోవాలి. అయ్యో అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది, అలాగా. ఇక ఆ తర్వాత న్యాయాధిపతులు తీర్పు ఉంటుంది, దాన్ని బట్టి శిక్ష ఉంటుంది, కానీ ప్రాణాపాయం మాత్రం తప్పుతుంది. ఇప్పుడు మన పోలీసు వారిలో కూడా ఇది ఉంది, ఉందా? నీకు బయట ఉంటే ప్రమాదం, లోపల ఉంటే నీ జోలికి ఎవడు రాకుండా చూసుకునే బాధ్యత మాది. బైబిల్లో ఉన్న ఆశ్రయపురాలను బట్టి ఆశ్రయము. దేవునికి స్తోత్రం. సరే, మంచి. మళ్ళీ మన పాయింట్కి వస్తే మీకు అర్థమయ్యేలాగా చెబుతున్నా, మర్చిపోకండి. మరి ఇప్పుడు అరణ్యములో వారికి ఎవరు ఆశ్రయం? ఐగుప్తు వదిలిపెట్టారు, కనానుకు బయలుదేరారు, కనానులో ఇంకా ప్రవేశము చేయలేదు. ప్రతిరోజు మరణాలు మరణాలు మరణాలు. ఒక ప్రక్కన పురుడే అంటారా, పుట్టేవాళ్ళు పుడుతున్నారు, పోయేవాళ్ళు చెప్పండి పోతున్నారు. అబ్బో, అక్కడ బీభత్సం అన్నమాట. 40 ఏళ్ళు. అలాంటి టైంలో మోషే ఈ కీర్తన రాశాడు. హల్లెలూయా. ఐగుప్తులో ఉంటే అక్కడేదో ఒక ఆశ్రయం దొరికేది. వాగ్దాన భూమి కనానులోకి వెడితే అది మా తాత ముత్తాతలదే కాబట్టి అక్కడే ఏదో వేసుకుని ఆశ్రయంగా బ్రతికేవాళ్ళము. అయ్యో, ఇప్పుడు మాకు ఇక్కడ ఎవరు మాకు ఆశ్రయం? పాములు కరుస్తున్నాయే, ఏం చేయాలి? తేళ్లు కుడుతున్నాయే, ఏం చేయాలి? ఆహారం లేక చస్తున్నారే, ఏం చేయాలి? ఎండకి తట్టుకోలేక చనిపోతున్నారు, దప్పిక నీరు లేక సరిపోతున్నారే, ఏం చేయాలి? ఎవరు మాకు నీడ? ఎవరు మాకు తోడు? ఎవరిని ఆశ్రయించాలి? ఎక్కడ మేము బ్రతకాలి? మమ్మల్ని బ్రతికించగలిగిన దేవుడు ఎవరు? ఎవరు 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 అని బీతిల్లిపోతున్న సమయంలో, ఆశ్రయము కోసం అలమటిస్తున్న సమయంలో, తిరిగి వచ్చిన మళ్ళీ వదిలేసిన స్థలానికి వెళ్ళలేక 10 దినాల్లో చేరుకునే స్థలానికి 40 సంవత్సరాలు పట్టుట వల్ల చేరలేక
దాదాపు 30 లక్షల మందిని ఇద్దరు తప్ప సమాధులు కట్టలేక పూడ్చి పెట్టలేక గజలాడిపోతున్న సమయంలో మోషే చేత దేవుడు ఈ కీర్తన వ్రాయించాడు. ప్రజలారా, భయపడకండి, మనం నమ్మిన యెహోవా. ఆ మొదటి మాట కలపండి. ఎవరైనా మహోన్నతుడు. మనం నమ్మిన యెహోవా. రెండవదేంటి? సర్వశక్తిమంతుడు. మనం నమ్మిన యెహోవా. మూడవదేంటి? ఆయనే దేవుడు. మూడు కలపండి. మహోన్నతుడు, సర్వశక్తిమంతుడు, దేవుడు. ఆయన మనకు ఆశ్రయముగా ఉండగా మనం ఆయన చాటుకు వెడితే, ఆయన నీడకు వెడితే, ఆయన రెక్కల నీడను మనం ఉంటే ఏది మనల్ని ఏమీ చేయలేదు. బిడ్డలారా, భయపడకండి. మనం వెడతాము. ఎక్కడికి? వాగ్దాన భూమికి మనం వెడతాము, మనం చేరతాం, మనం బ్రతుకుతాం. మా దేవుడు వాగ్దానం చేశాడు. అబ్రహాముకి మాటించాడు. మోషేని పిలిచించి ఆయన ద్వారా విడిపించాడు. ఫరో రాజు వల్ల కాలేదు, మనలను ఆపటం. మన దేవుడితో పోల్చుకుంటే ఫరో రాజు కూడా చెప్పండి ఆయనంత సమర్థుడు కాడు. అందరూ దిగదుడిపే. తట్టుకోండి, కొంచెం ఆయన వైపు చూడండి, ప్రార్థన చేయండి అని ప్రాణభయముతో గసగస వణికిపోతున్న ప్రజలను కాస్త ఊరటపరచటానికి, ధైర్యపరచటానికి ఉపయోగించిన మాటలు కీర్తనలో మొదటి మాటలు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. మన జీవితాలలో కూడా ఇలాంటి అప్పుడప్పుడు సంభవిస్తాయి. అలాంటప్పుడు ఆశ్రయం ఎవరు? ఎప్పుడు పిలిచినా, ఎక్కడ పిలిచినా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా, అది ట్రైన్ అయినా, కాలినడకైనా, బస్సు అయినా, ఫ్లైట్ అయినా, అది సముద్రాలు దాటుచున్నా, ఎవరయ్యా మన ఆశ్రయం? నేను యెహోవాను గూర్చి మాట్లాడుచున్నా. I am talking about my God. I am talking about Jehovah. నా దేవుని గురించి, యెహోవాను గురించి మాట్లాడుతున్నా. ఎవరయ్యా అంటే ఆయన మహోన్నతుడు. ఆయన నమ్ముకొనినా, ఆయన నీడనల్ల ఉంటే, ఆయనకి ఇష్టమయ్యి తీసుకుంటే తప్ప, లేకపోతే నన్ను ఏమీ చేయలేదు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మీరు ఆలోచించండి. ఆపత్కాలములో ఆశ్రయింపదగిన నీ రాకపోకల యందు నేను నీకు తోడై ఉంటాను, విడువను, ఎడబాయను. దేవునికి స్తోత్రం. పాత నిబంధనలో యెహోవా దేవుడు, నా కొత్త నిబంధనలో ప్రభు అయిన యేసు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసు ప్రభు వారు వెళ్ళిపోతున్నాను అన్నాడు. ఈ లింక్ ఇచ్చి ముగించేస్తున్నా. వెళ్ళిపోతున్నాను అంటే శిష్యులు బాధపడ్డారు. భార్యలను పక్కన పెట్టి, కుటుంబాలను పక్కన పెట్టి, పిల్లలను పక్కన పెట్టి, చేపలు పడటం మానేసి, వృత్తి మానేసి, పడవలు వదిలేసి, వలలు వదిలేసి, నువ్వు యూదా జాతిలో పుట్టిన వాడము, యూదులము, మాకు రాజ్యాన్ని ఇస్తావు, రోమిలు తరిమేస్తావు అని మేమొస్తే రాజ్యాన్ని ఇవ్వకుండానే, మా ఆశ తీర్చకుండానే, అనుకుని నెరవేరకుండానే పైకి వెళ్ళిపోతాను, మళ్ళీ వస్తాడు, మాకు గతేంటి? శిష్యులు గజ వణికిపోయారు. అప్పుడు యేసయ్య, మీ హృదయములు కలవర పడనీయకుడి. డోంట్ బి అఫ్రైడ్ అంటాం. భయపడకండి. నేను వెళ్ళి నేను ఆత్మను పంపిస్తాను, ఆయన వచ్చి మీకు తోడుగా ఉంటాడు. సదాకాలం నేను మీతో ఉంటాను. ఐ విల్ బీ విత్ యూ ఆల్వేస్. డోంట్ ఫియర్, డోంట్ అఫ్రైడ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ మాటలు విన్నారు వాళ్ళు. యేసయ్య వెళ్ళిపోయాడు. ఈ రాక కోసం చూస్తున్నాం. ఈ లోపు మనకి ఎవరిని ఇచ్చారు? త్వరగా పరిశుద్ధాత్మని ఇచ్చారు. మనం అండలేని వారము,
ఈ రెండు కలపండి. అక్కడ అరణ్యములో యెహోవా, ఈ చివరి కాలంలో క్రైస్తవులకు ప్రభువు అయిన యేసు లేక ఆయన పంపిన పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయన నీడను మనం ఆశ్రయిస్తే, ఆయన చాటును మనం ఉండటానికి ఇష్టపడితే, ప్రార్థనా పూర్వకంగా మనం ధైర్యంగా సిద్ధపడితే, నమ్మితే ఆయన తప్పక సహాయం చేస్తాడు. మాట తప్పే దేవుడు కాడు. అలాంటి పరిస్థితులు కొన్నిసార్లు మనకు రావచ్చు, మీకు రావచ్చు, ఎక్కడైనా రావచ్చు. అలాంటప్పుడు దేవుణ్ణి తలుసుకోండి, ధైర్యం పొందండి, ముందుకు వెళ్ళండి అని అడ్డగోలు ఎక్కడ పడితే అక్కడ వెళ్ళమని కాదు. అనుకోకుండా ప్రమాదం జరిగితే నీకు భయం అనిపిస్తే చక్కగా దేవుడి నామస్మరణ చేసుకోండి. ఖచ్చితంగా దేవుడి సహాయము చేస్తాడు. తల్లిదండ్రులు లేకపోయినా, అన్నదమ్ములు రాకపోయినా, ఈ డబ్బు నీకు సహాయము చేయకపోతే, స్నేహితులు నీతో రాకపోయినా, ఎవరు లేకపోయినా, ఆ కీర్తనలో ఉన్న చూడండి అక్కడ 7, నీ ప్రక్కన 1000 మంది, నీ కుడి ప్రక్కన 10,000 మంది, అపాయము నీ యొద్దకు నీవు కన్నులారా చూచుచుండగా భక్తియులకు ప్రతిఫలము యెహోవా నీవేనా అని నేను మహోన్నతుడు దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. నీ ఏ అపాయము రాదు, ఏ తెగులు నీ గుడారమును. దేవునికి స్తోత్రం. నీ మార్గములంటిలో నిన్ను కాపాడుకు, నిన్ను కూర్చున్న దూతలకు హల్లెలూయా. కాబట్టి మనం అండలేని వారము కాదు. నమ్ముదాం, దేవుని మహిమను చూద్దాం, ఆశ్రయం పొందుదాం, ముందుకు వెడదాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయును గాక. తెల్లవాళ్ళు చిన్న ప్రార్థన చేసుకుందాం. టీవీలో విన్నవారు కూడా లోన్లీగా ఫీల్ అవుతున్నారా? ఒంటరిగా ఉన్నారు, ఎవరు లేరనుకుంటున్నారా? నా అనుకున్న వారు వెళ్ళిపోయారు, నా గతి ఏంటి అనుకుంటున్నారా? పిల్లాజల్లలు లేని వాళ్ళము ఏంటి అనుకుంటున్నారా? ఉన్న ఎవరు చూడటం లేదు అని భయపడుతున్నారా? దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఆయన నమ్మదగిన దేవుడు. ఆశ్రయించటం నీ వల్లనైతే, నమ్మటం నీ వల్ల అయితే ఆయన విడిచిపెట్టే దేవుడు కాడు. తండ్రి మీ నామమునకు స్తోత్రాలు. ఈ 91వ కీర్తనలో నుండి క్లుప్తంగా మాకున్న సమయాన్ని బట్టి కొన్ని విషయాలు ఉంచాము. ఇక్కడ సంఘస్థులు విన్నారు, టీవీలో కూడా ఎంతోమంది వినబోతూ ఉన్నారు. ఎప్పుడైనా ఎక్కడైనా, నేల మీద ప్రయాణమైనా, ఆకాశములో ప్రయాణమైనా, సముద్రముల మీద ప్రయాణమైనా, ఒంటరిగానైనా, తోడుతో ఎవరైనా ఉన్నా, ఏది జరిగినా నీవు నమ్మదగిన దేవుడవు, మహోన్నతుడవు, సర్వ శక్తిమంతుడవు, ఆశ్రయిస్తే కాపాడగలిగిన యెహోవా దేవుడవు, యేసు క్రీస్తువు. ప్రైజ్ ది లార్డ్. మీ అండతో మేము ముందుకు వెళ్ళగలుగుటకు సహాయం చేయమని, కృప చూపమని, ఈ వాక్యము నీరు కట్టి ఫలింప చేయమని యేసునామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. యేసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి, ఆత్మకు రక్షణ. యేసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి, ఆత్మకు రక్షణ. యేసుని మాటలలో విలువను ఎరిగినచో, యేసుని మాటలలో విలువను ఎరిగినచో నీ బ్రతుకంతా మేలే మేలుగా, నీ బ్రతుకంతా మేలే మేలుగా. వినగా వినగా యేసు సువార్త కలుగును హృదయాలలో విశ్వాసం. వినగా వినగా యేసు సువార్త
కలుగును హృదయాలలో విశ్వాసం. అందుకే అందరూ రండి, కూర్చోండి, వినండి. అందుకే అందరూ రండి, కూర్చోండి, వినండి. యేసయ్య మాటలు వినండి.